ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఏలూరుపురం వచ్చారు కదా, వచ్చావు కదా అమ్మా. ఏలూరుపురం అంటే సామాన్యమైన పట్టణం కాదు, 40 ఏళ్ళ పట్టణము. అలవిగాని పట్టణము. అవును, ఏ వైపు చూసి చాలా అందమైన పట్టణం. అందమైన పట్టణము. ఏలూరుపురం ఎవరైనా నాతో ఎరిగి చెప్పించుకుని ఉన్నారమ్మా. ఉన్నారు. ఎవరు? మా గంగాదేవికి ఎరుగుతో అవసరం ఉన్నది. మీ గంగాదేవికి? అవునమ్మా. మీ గంగాదేవి నీరసం తెలుసు నీకు? ఏమిటమ్మా? మా గంగాదేవి మనోవేదంలో ఉంది. ఓహో, అవునమ్మా. మౌనంగా కూర్చోండి. మౌనంగా కూర్చోనమన్నది. జబ్బు కాదు, జ్వరం కాదు. కాదమ్మా. తుమ్ము కాదు, దగ్గు కాదు. పేడ కాదు, పిశాసు కాదు. అవును. దయ్యం కాదు, దేవర కాదు. అవునమ్మా. సంధి, తెలుగు సంధి అయినా మాట్లాడుతుంది, సంధి కాదు. అవునమ్మా. మౌనంగా ఉంది. మౌనంగా ఉంది. మాట్లేదు, మోట్లేదు, ఉలుకులేదు, పలుకులేదు, తిండి లేదు, తెప్పలేదు, నిద్ర లేదు, సుఖం లేదు. అవును. జబ్బు కాదు, జ్వరం కాదు, తుమ్ము కాదు, దగ్గు కాదు, దయ్యం కాదు, దేవర కాదు, పేడ కాదు, పిశాసు కాదు. అవునమ్మా. మౌనంగా కూర్చోండి. కూర్చోనమన్నది. అమ్మా, నువ్వేమవుతావి గంగాదేవికి? అమ్మా. ఓహో, అక్కడ శావకురాలనమాట. శావకురాలనమ్మా. అందుకని వెనకాల తిరుగుతున్నాను. చెక్కించని అడుగుతున్నావు. అమ్మా, ఈ ఏలూరుపురం అంటే 45 పట్ల. మరి మీ గంగాదేవికి ఎరికి చెప్పాలంటే, మీ గంగాదేవి గృహం కావాలంటే ఎక్కడుందో నాకు తెలియదు కదా. నేను తీసుకెళ్తాను. వస్తారు పదా. ఇదే మా ఏలూరు పట్లము. ఇక్కడ చెయ్యత్తాను. ఈవిడే మా గంగాదేవి. చేతి అమ్మే ఏం అమ్మ అంటావు? నా నోటాంకర తప్ప నా ఉత్తమని వెళ్ళలే తెలిసి నీకు. ఇన్ని దేశాలు తిరిగికొచ్చాను, ఎక్కడ నా ఒంటి మీద చేయడం లేదు. ఎక్కడో నువ్వు ఎక్కడ ఎక్కడ మాట్లాడతావు? చీకట్లో నువ్వు వెళ్లాడుతావు, నాకు తెలియకాలంది. అమ్మా గంగాదేవి, అమ్మా, నన్ను పిలిచిన కారణం ఏమిటి? మరేమీ లేదమ్మా. నా మనలో ఒక తలుపు తలచాను, అది ఉన్నది ఉన్నట్టు చెప్పావంటే కోడి ముచ్చలు కొంగులు పోస్తారా తల్లి? పోస్తావా? పోస్తానమ్మా. మాట్లేదన్నారు, మోట్లేదన్నారు, ఊలుకు లేదన్నారు, పోలికి లేదు, ఎంత దండ్రా మాట్లాడుతుంది. నిన్ను చూసిన తర్వాత మాట రాకపోవడం అదే కాదులే అమ్మా. ఎరుకల బామ్మ, నీ ఎరుకలో మహత్యం వంటిది. అది నా చెయ్యి అక్కడ తగిలి అక్కడ చాలా కావాల్సిందే. మతిలో అనుకోవాల్సిన నా నోటాంకర తప్ప నా ఉత్తమని వెళ్ళలే తెలిసి నీకు. ఇన్ని దేశాలు తిరిగికొచ్చాను, ఎక్కడ నా ఒంటి మీద చేయడం లేదు. ఎక్కడ నువ్వు ఎక్కడ ఎక్కడ మాట్లాడతావు? చీకట్లో నువ్వు వెళ్లాడుతావు, నాకు తెలియకాలంది. అమ్మా గంగాదేవి, అమ్మా, నన్ను పిలిచిన కారణం ఏమిటి? మరేమీ లేదమ్మా. నా మనలో ఒక తలుపు తలచాను, అది ఉన్నది ఉన్నట్టు చెప్పావంటే కోడి ముచ్చలు కొంగులు పోస్తారా తల్లి? పోస్తావా? పోస్తానమ్మా. మాట్లేదన్నారు, మోట్లేదన్నారు, ఊలుకు లేదన్నారు, పోలికి లేదు, ఎంత దండ్రా మాట్లాడుతుంది. నిన్ను చూసిన తర్వాత మాట రాకపోవడం అదే కాదులే అమ్మా. ఎరుకల బామ్మ, నీ ఎరుకలో మహత్యం వంటిది. అది నా చెయ్యి అక్కడ తగిలి అక్కడ చాలా కావాల్సిందే. మతిలో అనుకోవాల్సిన అమ్మా గంగాదేవి, నీ మధ్యలో ఓ తలంపు తలంచది. అవును. అది ఉన్నది ఉన్నట్లు లేని చెప్తే కోళ్ళు ముచ్చాలు పొంగడు పోస్తాను. నేను అటువంటి ఇటువంటి ఎరుగుతుంది కాదు. ఉన్నది ఉన్నట్లు లేనిది లేనిది చెప్తాను. కానీ నీకు చెప్పే ముందు మా ఎరికల వారి కోరికలేమిటో, మా ఎరికల వారి కట్ట కానుకలేమిటో, చీరలేమిటో, రవికలేమిటో
ఏమిటో నగపోతాం ఏమిటో పూజ కనుక ఖర్చు ఏమిటో చెప్తాను ఆలకించు. అవన్నీ నీకు ఇష్టపడి తిరిగి చెప్పించుకోతో లేకపోతే లేదు. ఆలకించా అలాగేనమ్మా. ఓలమ్మాయిన అమ్మ ఓలమ్మ గంగమ్మ సందికట్టి పంచుకోవాలి కొంత మోర. నేను బాగోలేదు అమ్మ, నాకన్నా ఎంత బాగున్నా కనిపించగలను నువ్వు. కనిపించి నాకన్నా ఎంత తీరైన ఆడతాను. నేను ఎలాగుండేదాన్ని అడతాను వైపి అంటాను నన్ను. ఓలమ్మ సౌందర్య, అందుకే రథసక్క మాట్లాడతాను. నువ్వు సౌందర్యవా? అలా సౌందర్య అమ్మా అమ్మా 3 కుంచాల బియ్యం ముందు పూజ గడ పెట్టాలి. అలాగే పెడతాను తల్లి. అయిపోతుంది 7 బియ్యం నా బుట్టలో పోయాలి. అలాగే పోస్తానమ్మా. అవి నీకు ఇష్టమే కదా? నాకు ఇష్టమే తల్లి. మరి రూపాయి మూలంగా ఎంత ఖర్చు అవుతుందో చెప్తాను. అలాగే చెప్పు. మధ్యలో మూలికలు ఎందుకు వస్తున్నాయి? మూలికలు ఎందుకు వస్తున్నాయి? మూలికలేటి నువ్వు నాకు మూలిక. మరి నావన్నీ మూలికలాగా అయిపోయి మరి ఇంకేం మూలిక? తూతుకొంది కాబట్టి మూలుగులు కనిపించేవి కాదు. ఇప్పుడు 3-4 మాసాల క్రితం కానీ మూలుగులు వెళ్ళిపోతున్నాయి. అమ్మా అవి నీకు ఇష్టమే కదా? నాకు ఇష్టమే తల్లి. అబ్బబ్బా అదేంటే మాట మోట్లేని ఆడదాన్ని మాట్లాడిస్తాడు, ఆడిస్తుంది ఎరుకుల బామ. తర్వాత అడుగులు కూడా వేస్తుంది. ఆవిడ ఎరుకుల బామ వచ్చిన తర్వాత ఆవిడ మోములు కలొచ్చింది, నవ్వులు ముఖంతో వచ్చింది. అబ్బబ్బా నీకు నయం అయిపోయినట్టు లెక్క. మరి పూజ కట్టుకుంటూ సామాన్లు చెప్తున్నా అలాగే చెప్తాను. నీకు అర్థమైందా? ఇప్పుడు కూడా నాకేం అర్థం కాలేదే. నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాదు తెల్లవాళ్ళ నీకైతే అర్థం అవ్వదు. ఎందుకంటే మంచి మైకంలో ఉన్నావు కదా, ఇంకేదో మాట్లాడితే దానికి సంతోషం. సార్ ఆ విక్ష పిల్ల ఉట్టుకొని అంగుట్లో కన్నీళ్ళతో కానీ పొడిదగ్గు వచ్చిందట. నేనంటే వచ్చింది నాకు పొడిదగ్గు. అంటే యాంప్లిఫైర్లో కొన్నావురా, నాకు అక్కర్లే. ప్రస్తుతానికి ఫుల్ బ్యాటరీ కాదు కానీ కొంచెం పర్లేదు. అమ్మా అమ్మా ఎందుకంటే నీ గురించి శక్తి పూజ పెట్టాలి. అలాగే పెట్టు తల్లి. శక్తి పూజ పెట్టేటప్పుడు నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని, నువ్వు ఇచ్చిన రవికి పెట్టుకొని, నువ్వు ఇచ్చిన ఆభరణాలు అమర్చుకొని, కర్రీ కోడి పెట్ట పట్టుకొని, అద్దకాయ నాటు సోరా పుచ్చుకొని పూజలు కూర్చుంటే నీ రక్తాచేతుల గడ్డ 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 అవి నీకు ఇష్టమేనా? అది కూడా నాకు ఇష్టమే. ఇష్టమే కదా? నాకు ఇష్టమే తల్లి. అవునులే, జబ్బు పోవాలి, డబ్బు పోవాలి కదా. ఇష్టమే కదా? ఇష్టమే. అలాగే చూపించండి చేస్తాం. ఇదిగోనమ్మా. అమ్మా ఆడవారికి ఈ హస్తం కాదు, ఆడవారికి అభయహస్తం కావాలి, మగవారికి కుడి హస్తం కావాలి. అలాగైతే ఇదిగోనమ్మా.
అబ్బా పెసర పింజలకు ఉన్నాయా నీ ఏలు. ఆహా నిన్ను వర్ణించడాకే తరపు కాదమ్మా. ఏమ్మా అమ్మా అమ్మా నీ రూపురేఖలు అయితే చాలా చక్కగా ఉన్నాయి. నీ హస్తరేఖలు బాగులేదు. ఏమైనా తల్లి నీ హస్తరేఖలు పూర్తిగా తెలియాలంటే నా ఇష్టవేల్పులు వేడుకుంటే గానీ నీ హస్తరేఖలు నాకు అర్థం కావాలి. అదేదో తొందరగా వేడుకోవాలి చెప్తున్నాను కదా తల్లి. దిగి 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 నా తల్లి మొదలు రావా
సుత అరదేశ సురదేవ సగటున దయచేయ సమయమిదే దేవా సరటున దయచేయ సమయమిదే దేవా శివ శంభో బల సరళ హర హర మహాదేవా శివ శంభో బల సరళ సుమతు రంగు చరాచర సంఘ రూపులయ కాలహర భూతనాద భుజగ భూషణ భవభయహర నాది భువన నాభిలోచన పంచభూతములు ముఖ పంచకమై ఆరులు తోలు ఆకాశములే పంచభూతములు ముఖ పంచకమై ఆరులు తోలు ఆకాశములే ప్రకృతి పార్వతి నీతో నాగార్జున సప్తస్వరములరే అద్వైతమే ఆదియోగమై నీలయలే కాలగమనమై తగ ధిమిదగ ధనుదగ ధిమిదగ జనుదగ ధిమిదగ తగిడ తరిగిడత తగిడ తరిగిడత తగిడ తరిగిడత లింగ రూప భవ భంగ పరాత్పర గంగ మాంబార జంగమయ మంగళం సుపుత రంగు చరాచర సంఘ రూపలయ కాలహర పూతనాద భుజగ భూషణ పూతనాద భుజగ భూషణ భవభయహర నాద భువన నాభిలోచన ఓం నమ శివాయ 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 హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర జటాటవి గలచ్చల ప్రవాహ పావితస్థల గలే బలం జలంజిత భుజంగ తుంగ మాలిక జటాటవి గలచ్చల ప్రవాహ పావితస్థల గలే గలం జలంజిత భుజంగ తుంగ మాలిక డమ 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 వినాదవ డమర్వయ చటోర చాణ తాండవ హనోతున శివం శివం జటాకటాహ సంభ్రమ బ్రహ్మణ్యలింగ నిర్జర విలోల విల్చవల్లరి విరాజమాన మూర్ధనే జటాకటాహ సంభ్రమ బ్రహ్మణ్యలింగ నిర్జరి
విలోలగించవల్లరి విరాజమాన మోహనే లలాట పావే కిశోర చంద్రశేఖర ప్రతి క్షణం మమ ఓం నమ శివాయ 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 శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. నెక్స్ట్ వెళ్ళి వేడుకోండి కదా. అవునండి. ఈ గ్రామ దేవతను వేడుకున్నావు. ఆ సంతోషమాత పేరంటాలు, ఆ సఖ్యమైన పేరంటాలు కూడా వేడుకున్నావు. అవును తల్లి. ఇప్పుడు చూపించండి అస్త్రం. ఇదిగోనమ్మా. అమ్మా గంగాదేవి, ఒకే ఒక కోరికతో ఉన్నవే నా తల్లి. ఏమిటమ్మా? ఉన్న మాట అంటే ఒళ్ళుకు పడు, లేని మాట అంటే నిలదీసిన మధ్యలో మాత్రం ఏ ప్రశ్న ఇప్పుడు చెప్తున్నాను కదా. అలాగే చెప్పు. అమ్మా అమ్మా ఒక కోరికతోనే నీ తలం మరేమిటి కాదు. ఏమిటమ్మా? నువ్వు కాసిన కళ ఏమిటంటే నిన్నటి రాత్రి ఆ పరమేశ్వరుడు శంకరుడు నీ కళ్ళ వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని ఆ కైలాసాన్ని తీసుకెళ్ళి కళ కన్నావా లేదా? వచ్చిందా? అవును తల్లి. నిజమా అబద్ధమా? అది కూడా నిజమేనమ్మా. ఇప్పుడు నేను ఎటువంటిదని తెలిసిందా? చాలా బాగా తెలిసింది. కానీ గంటకో గడికో చిన్నకో నిమిషానికో రేపో ఎల్లుండో పరమేశ్వరుడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని ఆ కైలాసాన్ని తీసుకెళ్తాడు. అలాగే తల్లి ఎలక తల్లి కాదు, తీసుకెళ్తాడు. సంబరపడిపో. అంత చిన్న తిరకస్ ఉంది. ఏమిటది? నీకు సవత పోరు మాత్రం తప్పదు. నాకు సవత పోరు ఏమిటి? నాకు సవత పోరు ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు? ఆడవారికి ఆస్తులు, అంతస్తులు, భూములు, పొట్లు, మేడలు, మెద్దులు, డబ్బు, ధనం కాదు. భర్త గుణవంతుడైతే, భర్త నాయుడుడైతే, భర్త గుట్టేడైతే, భార్యను పొందుగ్గా చూసుకుంటే అదే డబ్బు, అదే ధనము, అదే ఆస్తి, అదే. ఎప్పుడైతే గుడ్డలు తిప్పిన మగోడు అయినాడో ఎలాంటి ఆడదైనా కన్నట్టు వేసి ఉంచాలి. తర్వాత ఎంత జడ్డిదైనా, ఎంత మూగుదైనా, ఎంత పనికమాలదైనా, ఎంత నోరు లేదైనా, కాలు చేతులు లెగలేదైనా, ఏదైనా సహించగలదు, ఏదైనా భరించగలదు. ఆ భర్త ఇంకో భార్య తెస్తానంటే ఆడది వరవలేదు, ఏ ఆడది నిలువలేదు. అటువంటిది నువ్వేమో ఎరుకల బామి ఇదేమిటి అదేమిటి అంటున్నావు. ఏదైతే అదే అవుద్ది. ఉన్నది ఉన్నట్లు, లేనిది లేదు చెప్తే కోడి ముచ్చాలు కొంకటి పోస్తున్నాడు. అలాగైతే సెలవు తీసుకుంటారా? ఇదిగోనమ్మా కోడి ముత్యములు హారములు.
పల్లివే నీవు నమ్మమని నమ్మిది మమ్మ కంటమందు కాపాడు పల్లివే ఓ కరుణించమ్మ కాపాడమ్మ యమ్మల గన్నాయమ్మవు నీవు మండపానికి కంచెలుండ కామచ్చకులు దేవతలే మన దాసీలంట మనపురమే మా తల్లి ఊరట వేదవేదలో శిఖరులంతా భక్తుల బాలిక కలవరక్షము బ్రాహ్మణ చెప్పిన పంచంగాల రామవ్వతార కృష్ణవ్వతార కలికవ్వతార శ్రీ భద్రకాలనే నాట్యమంగళ
సభకి అందరూ వచ్చారంటే సభకి ఎవరి మంది వచ్చున్నారమ్మా? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర. ఈ 4 జాతుల వారు వచ్చారు తల్లి. ఈ 4 జాతుల వారు వచ్చారు. చాలా చక్కగా చాలా గౌరవంగా కూర్చున్నారు. మగవారు మాత్రం కుర్చీలకు మోపిసి కూర్చున్నారు. మోపిడి ఏమిటి? ఊతకర్రలు చేతికర్రలు ఉంటాయి కదా, ఉంటాయి. అవి మోపినారు. అలాగేనమ్మా, వాళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చెప్పు. అలాగనే అమ్మా, వాళ్ళందరికీ 30,000 నమస్కారాలు. నీకు 10,000 నమస్కారాలు. నాకు 3 నమస్కారం. ఎందుకంటే అది సభ కాబట్టి వాళ్ళకు 30,000 ఉండాలి. నువ్వు మహాతల్లిగా నీకు 10,000. నాకు 23 లేదు, నా మొగుడికి లేదు, నా 3 చేయనా? అమ్మా, అందరూ వచ్చున్నారు, చక్కగా గౌరవంగా కూర్చున్నారు. కానీ నీవెవరు, నీ ఊరేంటో, నీ పేరేంటో, నీ వృత్తాంతం ఏమిటో ఒకసారి సభ అమ్మా నన్ను దేవులందరూ ఏంటమ్మా నన్ను దేవులందరమ్మా నిన్న అవునా? దేవులందరా? అవునమ్మా. దేవుడు అంటే అనేక రకమైన దేవుళ్ళు ఉన్నాయి. అలాగనమ్మా. ఏ దేవుడు ఎవరు తెలియాలి కదా. అలాగనమ్మా. నీకే కాదు ఈ సభ ఎవరి మంది కూడా తెలియాలి కదా. అందరికీ తెలియదు సభ. అలాగే చెప్తానమ్మా. దేవునా అది ఇడికేమి జబ్బు ఏంటి నువ్వు బిందు మీద చేయాలి. అందులో బండి నువ్వే కొట్టిపోతా. బండి ఆఫీసు తెక్కిపోవాలి నువ్వు. జవడ పండుగ మాలోడ ఎవడు నువ్వు నా ఎత్తుకాడా అవునులే రామోసరాడు రారా పప్పు అమ్మా. దేవునే 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 పౌర్తి దేవుడు అన్నావు. ఇంకా ఎటువంటి దేవుడు వయ్యారు అప్పుడు ఓపెన్ ఎటువంటిదో సరే సభ ఏమందుకు కొంచెం ఒకసారి చెప్పా. ఈ డోర్ ఇది నాయన నాకు ఊళ్ళో నవ్వుతారు, నువ్వు మాట్లాడుతావు. ఎత్తల్లంత అత్తల్లా అత్తల్లా ఎత్తల్లా ఈడెప్పుడు గుద్ది అండ అక్కడ గుద్ది పండిక మాలాడు కోడు ఇది ఏకల వాళ్ళ చీకించి తాటెక్కున్నట్టు ఏకలు ఎంత అంతే కూకోనే తోసేస్తాను ఎవరా మొట్టకి వెళ్ళి 3 సంవత్సరాలు వెళ్ళి 3 వందలు తెచ్చాను. చూడండి 3 సంవత్సరాలు 3 వందలు అంటే సంవత్సరం 100. ఎంత పనుడో లెక్కేసాడు. నా
నువ్వు ఏం చేసావు? నీ 3 సంవత్సరాలకి వెళ్ళి పన్నుకి వెళ్ళి 300 చేసావు. నువ్వే 3 సంవత్సరాలు ఏం చేసావు? పొజ్జావాడా దిక్కువాడా లేకపోయినా ఇల్లు చూసినాను, వాకలు చూసినాను, మంచి చూసినాను, చెడ్డ చూసినాను, ఇరుగుని చూసినాను, పొరుగుని చూసినా, కళ్ళను చూసినా, గడ్డి చూసినా, బిడ్డలు అంతాలు పెట్టాను. ఈ ఓట్ట కోడి చేత కోడి లేకపోయినా నీ కుటుంబం పేరు నిలబెట్టాను. మీ వాళ్ళే నాకు బిడ్డ పాప అయినారా? అవలే. ఈడన్నారు నా మొగుడు దగ్గరోడు మేనత్త కొడుకు. మా అమ్మ దానికి వద్దా అంటున్నారు, చచ్చిపోయి అక్కడ ఉంది నా పేరు పోస్తుంది. అమ్మ దగ్గరోడా మేనత్త కొడుక నువ్వు చేసుకో. ఆలమ్మ కాదు మా అమ్మ చచ్చిపోయా. ఆలమ్మ ఎందుకు చచ్చిపోద్ది? మా అమ్మ చచ్చిపోలేదా? కాదు, నిన్ను చేసుకోనంటే అలా విడాకులు ఇచ్చేయగలదు. మొదటి దానికి ఎంత వెనక దానికి ఎంత అమ్మాట తగ్గెట్టాను వాటి నువ్వు అంత మంచి చూడరు శ్రీరాములు. పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయిపోయింది. చూసినాను మనిషిని చూస్తే గ్యాస్ బండ్లో కొనడం అనుకున్నాను నేను. పెళ్లి అయిపోతే పెద్దలు వస్తారు కదా, 10 రోజులు 5 రోజులు 8 రోజులు భార్య భర్తలు ఒక సైడే కాదు ముహూర్తం కట్టారు పెద్దలు వెళ్ళి. అవునవును అమ్మ ఇవాళ మంచిదే ముహూర్తం. అది ముహూర్తం ఏం ముహూర్తం అంటే గర్భాధాన ముహూర్తం ఫస్ట్ నైట్. మరి అదే ఫస్ట్ నైట్. ఇప్పుడు 4 నైట్లు ఉన్నాయి మనకి. అమ్మ మొదటి రాత్రి ఇంక నీకు అచ్చతులు గర్భాధాన ముహూర్తం అంటారు. వీడు తెలియవేటి గర్భమా? నన్ను ఈ వ్యాసం నుండి చెప్తారు. నువ్వేక్కడ గర్భమో బయటపడమంటావా? ఫస్ట్ అయితే ఫస్ట్ నైట్ పూర్త కట్టుకోరు పెద్దరెళ్ళి కట్టించిన తర్వాత మా ఆడవారు మా లక్ష్మీదేవి లేరా శేఖర్ కూకోండి. అవునవును. అమ్మ నీకు కొత్తైనా తెలుగు తక్కువ అమాయకత్వము, నీకేడు తెలియదు. ఆకు చెక్క పండుకాయ పట్టుకుని మేము వస్తాము, గ్లాస్ తోటి పాలొట్టుకుని రాయా అన్నారు. అన్నారనేసరికి ఈ లోపలిడిగా ఫుల్ కమి వేసి పంచగడ్డి భీముళ్ళ తయారై వెళ్ళిపోతాడు. ఇరిసేవాళ్ళగా ఏంటి ఇలా తయారైపోండి మనిషి చేస్తాడు అనుకోండి. అవును మరి అనేసరికి వెళ్ళాం రూమ్ లోకి. వాళ్ళు వచ్చినారు, ఆకు చెక్క పండుగ ఇచ్చినారు. ఇచ్చేసి మా ఇద్దరిని మంచం మీద కోకండి పెట్టి తలిపేసాను. తలిపోయిన తర్వాత నేను పాలు పెట్టుకుని వెళ్ళాను కదా, ఈ గ్లాస్ తో పాలు ఇచ్చినాను. నీకు చెప్పుది బొంకి గ్లాసుల పాలు కూడా తాగేసినాడు. తెల్లవాళ్ళు కేవలం లేక తొమ్మన్నాడు. అలగ పడుతున్నాడు అలా. వాళ్ళ అమ్మ మీ యజమాని అలగ తమ్ముండి పండేటి. అయితే ఇదే మనిషి కొత్త అమాయకత్వమా తెలియదా? ఇవాళ మంచిదాట ముహూర్తమాట ఇలగ పడుకుంటూ పోండి లేకడా లోపలి జబ్బు అందా ఏంటి పనికిరాడా అని నువ్వు బాగా తగిలించినట్టు ఉంది. ఇక్కడ 3 రోజుల ముందు నీళ్ళకి ఏడ్చి ఇడికి లోపల జబ్బేట ఉందని తిన్నకి శ్రీకాకుళం ముద్దాడు చిన్నబాబు హాస్పిటల్ తీసుకెళ్ళాను. అవునవును తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్తే అతను టెస్టాలు చేసాడు. టెస్టాలు చేసి చూసి నన్ను పిలిచినాడు. అమ్మా ఇలా రావే అన్నాడు. ఏం బాబు ఇది ఎవరా? మరెవరు అందరు బాబు నా భర్తేనండి, మొన్న పెళ్ళయింది అన్నాను. ఎందుక ఏడుస్తావు? నీకు భగవంతుడి జీవితంలో ఏడుపు రాస్తున్నాడు. ఈడు మరి పనికిరాడు, ఈడు సెల్ఫ్ మోటార్ పోయిందా అన్నాడు. అబ్బా సెల్ఫ్ మోటార్ అయితే సంవత్సరానికి మరి పనికిరాడు అనిసినాడు. ఏడు చేస్తున్నావు బాధలు కొట్టదు మరి ఏడ్చినాడు. ఏడితే దగ్గరాడు మేనత్ కూడా తెంపుకోలేదు, తెగపోసుకోలేను. చెక్క ముక్క 3 ఎకరాల దాకా ఉంది, అది ఎప్పుడు చేస్తాడని చెప్పేసి ఈడు తమ్ముడట ఈ పళ్ళేరుడు ఆడి దగ్గరికి వెళ్ళాను. అవును నాయన నువ్వు నాకు మర్రి అవుతావురా, మరి మీ అన్న పరిస్థితులకు అయిపోయింది, నువ్వే వ్యవసాయం చేయగలవా అని వెళ్ళాను. వెళ్తే ఇలాగా అన్నాడు. నన్ను చూశారు రెప్పలు తాలేస్తాడు వాడు. వెళ్ళాను. వెళ్ళేసరికి ఆడికంటే ఎడ్జి బీజులు కొట్టాను. ఆడి బల్బులు ఎర్రగా కాలుతాను. ఆడు పనికి రాలేదు, ఈడు పనికి రాలేదు. మొత్తం నా జీవితం బస్సు పూర్తయిపోయింది. ఇగో అలాగే లేదట సచ్చినాడు బాబులు ఇస్తాడు చూడు. ఇక బా నీకెందుకు ఆయనే లేకపోతే నా జీవితం ఎప్పుడు తెలివైనడు, నలుగురిలో నవ్వుల ముఖమైన మనిషి పక్కన నిలబడేది అదొక అందం పోతుంది. వీడి దిక్కుమారి మోగం పెట్ట నా పక్కన మాడిపోయి చోడిపిడి పాపలో కొంతాను. అమ్మా మేస్త్రి బావ ఎక్కడికి వెళ్ళి వదలదట. మీ మేస్త్రి సచ్చినాడు బావ
అదే ఎవరు అందిస్తుంది నువ్వు ఇలా చూసుకుంటూ కానీ రవి అందించడం చేత అయినాడు కాంక్రీట్ బ్యాడ్ కర్రో పూటీలో నువ్వు ఏ పూటీకి పనికిరాలేదు మన పూటీ మొత్తం మేకలు దిగిపోయి నాది ఎప్పుడు అయిపోయింది రాలే నాకు టీమే తోలుతాడే నా జీవితం పోతే అమ్మా అమ్మా దేవుడే 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 పార్వతి దేవుడు అన్నావు ఇంద్ర అన్నావు భద్ర అన్నావు అంతటే ఇంద్ర అన్నావు అంతటే నబ్బరబద్దలకు ఉన్నావు ఆడపుట్టుకే తెలకు ఉండాలా ఆడపుట్టుకే నీది ఆడపుట్టుకే నాది ఆడపుట్టుకే నీది అందమే నాది అందమే నీవి సరుకులే నావి నీ ఒరిజినల్ సరుకులు ఓడి కూడా పడిపోతాయి అవన్నీ డూప్లికేట్ సరుకులు ఓడు ఆడివి ఏం చెప్తున్నాడు ఏమే సత్యం బాగా తీసిమంటాడు అది నీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది కారణంలా ఆడదానికి ఆతురు కొంగు శంకు జారదారి కప్పి 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 అంటాను నా ఈడి పాపలతో ఆటలకు వెళ్ళేటప్పుడు మరి కొన్ని పేర్లు పెట్టారు ఏ పేర్లు పెట్టుకో ఎవరికి చెప్పమ్మా కలికినంద్ర ముద్దులు చిలికనంద్ర అన్నావు కలికట్టే కలికిలా కొన్నావు చిలికట్టే రామచిలిలా కొన్నావు నిన్నే తల్లి కాసిందా అబ్బా నీ కళ్ళు చూస్తే కలవరెక్కలు మెరుస్తున్నాయి నీ పెదవులు చూస్తే పెసరపింజలా కొన్నాయి నీ దండలు చూస్తే దొండపొడలకు ఉన్నాయి నీ సాచి చూస్తే సందమాలకు ఉన్నాయి నీ తవలు చూస్తే అరటిపోతలకు ఉన్నాయి తవలు చూస్తే జొన్న పొడలకు అయిపోయి కండగట్టి అంట మగోడు సోకోలేని ఆడదాని జీవితం ఎప్పుడైనా ఆస్త్ర అంత ఆస్త్ర అంతలో ఉడుకు కావాలా నువ్వు పనికిరావు అదే రోజు నా పక్కన ఉండాలనుకుంటాడు ఉండకాడికి ఒడుగు జబ్బు ఒకటి ఉంది నా దగ్గరికి వచ్చాక అదొక వాతవా శిరోవాతవా జలగలు సిరగొట్టిద్ది ఆ వాత కాదు అదొక ఒడుకు వాత తప్పు దైవాత కాదు కలికట్టే కలికలా కొన్నావు చిలికట్టే రామచిరులో కొన్నావు కానీ ఇంతినన్నావు బంతినన్నావు కలికినన్నావు చిలికనన్నావు కానీ నువ్వు బాంబో దాంబో నువ్వు ఎవరు దానివో తెలియాలి ఎవరికి నీవు ఎవరిదో తెలియాలి కదా అలాగని చెప్తే నువ్వు వెనక్కి తగ్గురా స్లో స్లో కూడా అవునవును వద్దు నాయన నువ్వు నాయన నత్తకాయ బామనందరూ బామనందరూ అరుణి ప్రేమనందరూ అన్నావు అరుణి అంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ముద్ర పార్వతీదేవి అమ్మా ఆయన ఒక పరమేశ్వరుడు నువ్వు మహాభద్రత ఇల్లాలి పార్వతీదేవి కదా మరి నువ్వు ఇక్కడ రావడానికి కారణం ఏమిటి అలాగేనమ్మా నేటి రాత్రి నిద్ర సమయమున శివార్చన చేసినట్టుగా చిత్రా విచిత్రమైన కళ కన్నానే ఓహో చిత్రా విచిత్రమైన కలగన్నావు ఏ విధమైన కలగన్నావు ఆ కళ్ళ ఉన్న చిత్రమేమిటో ఆ కళ్ళ ఉన్న విచిత్రమేమిటో ఆ కళ్ళ ఉన్న సోజ్యములేటో ఆ కళ్ళ ఉన్న విధానమేటో ఒకసారి సభ ఎవరి మందికి తెలుపు కళాగా
ఇదంతా భ్రమ. ఇదంతా భ్రమ. కానీ ఒకటి మాత్రం నిజం. ఆడవారికి కుడు కన్ను గాని, కుడు భుజమ గాని, కుడు దండ గాని, కుడు నడుము గాని, కుడు తొడ గాని, కుడు పాదము గాని ఆడవారికి మాత్రం అదిరితే అది అపశకనమే. దాన్ని కాదల్ని అపశకనం ఏమిటి? అపశకనం అంటే ఏమిటి? మరి నీ భర్త గారు కనిపించలేదు అంతలా కదా, అది అపశకనమే. అక్కడ ఏదో జరిగిపోయినట్టు లెక్క. అలాగనా అమ్మా? అమ్మా అదే కాకుండా ఇంకా కళ్ళలో ఉన్న విధానం ఎటువంటిదో అయితే అమ్మా ఇదంతా భ్రమ. నా మాట విను. ఉత్తమైన ఇళ్ళకి భర్త మీద భ్రమను నాటడానికి ఆ భర్త గారు 4 రోజులు కనిపించకపోతే రకరకాల కళ్ళు వస్తాయి. అవి నిజము కాదు. కానీ ఒక మాట ఉంది, ఇంత చింతిస్తున్నావు, కుమిలిపోతున్నావు, రమిలిపోతున్నావు కాబట్టి నీ భర్త గారు జాడి తెలియాలంటే ఆయన కూడా త్రిలోక సంచారే ఆ బ్రహ్మ మనసు పుత్రుడైన నారద మునంతరం వారు ఇదే తోవలో వస్తున్నారు. ఆయన గారిని అడిగి తెలుసుకుంటే నీ భర్త గారు జాడి తెలుసుకుంటుంది. వెళ్ళి
లోకమాతా భవాని నమస్కారం. అమ్మ కుమారా అమ్మ భూలోక వాసులతో శ్యామ కుమార భూలోక వాసులంతా క్షేమమే తల్లి, ఒక్క నీవు తప్ప. అమ్మ నీవు నీ వంటి ఒక నాయన. అమ్మ ఇప్పుడు నాకు వచ్చిన ఆపదేమిటి కుమార? నీకు పెద్ద ఆపదే వచ్చింది తల్లి. అది చెప్పుడికే భూలోకము నుంచి పరుగు పరుగున కైలాసం వచ్చాను తల్లి. అలాగే సావధానంగా తల్లి. శంకరి సాంబాలి జమ కళ్యాణ తల్లి, జమ కళ్యాణ తల్లి. లోకమాత తండ్రి పరమేశ్వరుడు ఆ ఏలూరుపురం వెళ్ళి గంగాదేవిని వివాహమాడి ఇక్కడ తీసుకొస్తున్నారు తల్లి. అయినా ఇటువంటి వయసులో ఇలాంటి ప్రాయంలో తండ్రి గారు అలా చేయడం తప్ప కదమ్మా. కాలము తనకో మా కాలము
విన్నావా తల్లి? చెప్పిన మాటలు విన్నావా తల్లి? ఏడ్చేపడికి వచ్చాడు. ఏమిటమ్మా? ఏడ్చేపడు జరిగిన వృత్తాంతము నా తల్లితో చెప్పాను. మధ్యలో ఏమిటి? ఏట వృత్తాంతం ఏమిటి? డబ్బు పోతే చెప్పావా, ధనం పోతే చెప్పినావా, భూములు పోనని చెప్పినావా, పుట్ట పోనని చెప్పినావా, మొళ్ళు పోనని చెప్పినావా, మాన్యాలు పోనని చెప్పినావా? ఆ వివాహ వృత్తాంతం చెప్పాను నా తల్లితో. ముల్లాకల తిరిగి ములంబందిలో బలిసే మా ఇంట్లో చెప్పిన మాటలు విన్నావా తల్లి? ఏడ్చేపడికి వచ్చాడు. ఏమిటమ్మా? ఏడ్చేపడు జరిగిన వృత్తాంతము నా తల్లితో చెప్పాను. మధ్యలో ఏమిటి? ఏట వృత్తాంతం ఏమిటి? డబ్బు పోతే చెప్పావా, ధనం పోతే చెప్పినావా, భూములు పోనని చెప్పినావా, పుట్ట పోనని చెప్పినావా, మొళ్ళు పోనని చెప్పినావా, మాన్యాలు పోనని చెప్పినావా? ఆ వివాహ వృత్తాంతం చెప్పాను నా తల్లితో. ముల్లాకల తిరిగి ములంబందిలో బలిసే మా ఇంట్లో గెట్టదు ఇవాళ అగ్గే ఆ మహా తల్లి ఆ అపురూప సుందరి అలాగే ఎడుతుంది. సేవక నీకు పెళ్ళైంది? సేవక నీకు పెళ్ళైందా? నాకా? నేను బ్రహ్మచారిని. నేను బ్రహ్మచారిని. అది సంగతి. ఏమి? నీకు పెళ్లి లేదు కాబట్టి ఆడవారి విలువ నీకు తెలియదు కాబట్టి ఈవేళ వచ్చి మా ఇంట్లో అగ్గి పెట్టించినావు. అగ్గి పెట్టేశావు కదా. కుటుంబం కూల్చేసినావు. సేవక నీకు దాళ్ళు పెట్ట పరమేశ్వరుడు జాలి గలవాడు, దయ గలవాడు, అనంతకోడు దేవుడు అతను కాదా భూతుడు. అవును. లేదు మగోడై ఉన్నాడా రా అవతలకి వెళ్తాడా? ఏదో అయిపోయింది. రేపు పువ్వులు ఇప్పుతాడు, పువ్వులు ముడుతా. నీకు కౌరెట్టామా? మా అమ్మగారు తెలిసినామా? ఏమిటి పిలవ? చిలక్కేలా పిలకెట్టుకొని పిలక అడుచుకొని అడ్డ దీన్ని తమ్ముడు అంటారు. మీ తమ్ముడా? సేవక ఓహో మీ తమ్ముడు నిజంగా నీకు జీవితాలు ఆడిపోతుంది మీ తమ్ముడు. నేను తమ్ముడు అంటారు. తాంబుర తెమ్ముడా సౌండ్ బాగా పెరిగిపోయింది. దాండగట్ట దగ్గర ఉన్నాడు పెరిచేసాడు నువ్వు. నేను ఆ పెళ్లికి వెళ్ళాను. చక్కగా భోజనం చేసి పెళ్లి కొడుకువా? పెళ్లికి చెప్పినారా? తెలియక సంచారి కదా. పెద్ద మనిషివు, మధ్య మనిషివు, నీ అడ్డ మూడు బద్దలవ్వా సేవక, నీ పిలక 4 పిలకలవ్వా, 4 కింద చూపాను. పేరిపోను నువ్వు. అదే నా మొగుడైతే నీలాంటి వాడి వల్ల ఏమవుదు. నీకు చెప్పించేస్తాను కింద లేకుండా. నీకు కింద లేకుండా చెప్పించేస్తాను. ఏమిటి ఆ వడ్డాను? నువ్వు వడ్డానాలు చెప్పిస్తావు. పెళ్లి లేనాడు మరే వడ్డానం చదివిస్తాడు. కాదు, నన్ను లగ్గి పెట్టేశాడు అంటున్నా కదా. మరి ఆయన లగ్గి పెట్టేశావు. నీ ఎవరి మేట్లు కాల నీ 4 మొక్కలు పోయి జీవితాలు జాగ్రత్తగా మాట్లాడు. ఎన్ని కుటుంబాలు కూల్చేస్తావు. ఎంత భార్య సేవక, నేను బ్రహ్మచారిని కదా. చూడు ఆ అందాలు రాశావు అపురూప సుందరి. ఎటువంటి ఇవన్నీ ఎందుకు ఉంచా నాకు ఏటమ్మా ఎంత కట్టా నువ్వు సుయక్కమ తాలింపు. నీ నూనె అంట నేటికి 12 సంవత్సరాలు ఎంత పోతాను నూనె. సేవక ఏమిటి ఇదేమిటిది? నూనె అండి. నూనె అక్కడ పోతారే గౌలు. నీకు పెళ్లి లేదు మరి గౌలు నూనె సంగతి తెలియదు. ఆ నూనె సంగతి తెలియదు. మహాత్మా ఏమిటి చెప్పు ఒక మాట. ఏమిటి? తగిలించినోడు నువ్వే. అవును. దీన్ని సమర్థించినోడు నువ్వే. నేనే. దీనికి ఏదో మార్గం చెప్పు. నేనే చెప్తా. నువ్వు ఏడకనేవా? ఏడుస్తుందా? ఏడుతుంది దీనికి పరిష్కార మార్గం ఏమిటని అడుగుతున్నావు కుమారా? అమ్మా ఇప్పుడు దీనికి వృత్తాంతం మీరు సమస్యకి పరిష్కారం ఏమిటి? పరిష్కార మార్గం చెప్తాను, జాగ్రత్తగా విను. పూజ తప్పకుండా పాటించు. పరమేశ్వరుడు ఆ ఏలూరుపురం వెళ్ళి గంగమామని వివాహం ఇక్కడ తీసుకొస్తున్నాడు, కైలాసం తీసుకున్నాడా? అప్పుడు నువ్వేమిటి చేస్తావంటే 7 బొట్టలు కవాటములు బంధించేసి ఆ మొదటి ద్వారం దగ్గర నీ ప్రధాన చిలికెత్తుంది ఈవిడ్ని కాపలా ఉంచు. నేను త్రిలోక సంచారిని. ఎంతవరకు కైలాసంలో తలుపులు తీసుకోలేక నేర్చలేవు.
ఈవేళ తలుపులు తొయ్యలేదు, నేను ఒక్కరిని తొయ్యలేను. నువ్వు అక్కడ ఉంటే ఆ తలుపు ఎరగబెట్టి నేను అడిగితే అప్పుడు తెలుస్తుంది. సేవక మీలాంటి వారి వల్ల ఏమవదు. మీ ఆయన నడుస్తాడు నీకు. ఓహో మాలాట వల్లే కావదా? నువ్వెన్ని తలుపులు తోచేసినావు? అలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకో. నేను బ్రహ్మచారి చెప్పానా? నేను బ్రహ్మచారి చెప్పానా? మా దగ్గర అన్నట్టు అడ్డాడిస్తాను మొగ్గ తెలుసు. సేవక దాండ పెట్ట ఏమిటి చెప్పు. ఏడుతుంది. అమ్మా కాలోస్పతి ఆడుకో. ఈడోడీడు కళ్ళుతో ఎడితే కాలు వచ్చిపోతాయి. కాలోస్పతి ఆడుకో. కొబ్బరి కోట్ల కొంత మోరా నువ్వు కాలేజీకి వచ్చిపోతాయా? మరి ఏడు చేసుకోవచ్చుపోతాయా? అమ్మా అమ్మా ఏం బాబు నీకు ఇంకే పని ఉందేటి? ఉంది కదా. ఇంకేటుందో చెప్పు. తగిలించడం పెట్టలేదు. తగిలించారు మరి. తగిలించడం పెట్టలేదు. తగిలించడం పెట్టలేదు. మా అమ్మగారు చెప్పేసి వెళ్తాను. వాటికి 33 బాతికల వంతులు తగిలించాను. 33 పాతిక వంతులు. అయితే మా అమ్మగారు సెలవు తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వు వాటికి వెళ్ళు. రేపు ఆదివారం నెలగా సెలవు వెళ్ళి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.